హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన కొనిదెల నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన రాకస సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మన పింక్ ఎలిఫెంట్ బ్యానర్స్ పై నిహారిక గారు అండ్ ఇది సెకండ్ మూవీ ఆమె ప్రొడ్యూస్ చేయడం అండ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో మూవీ ఎలా ఉంది, ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, అసలు ఏ జోనర్లో మూవీ ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ రాకస మూవీని నిహారిక గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ మానస శర్మ డైరెక్ట్ చేసింది. సంగీత్ శోభన్ హీరోగా యాక్ట్ చేశారు అండ్ నయనిక హీరోయిన్గా యాక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ కంప్లీట్గా కామెడీ సోషో ఫ్యాంటసీ జోనర్లో మానస శర్మ గారు డైరెక్ట్ చేశారు. అండ్ మూవీ స్టోరీలోకి వెళ్తే సంగీత్ శోభన్ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తాడు. వాళ్ళ చిన్నప్పుడు లవ్ స్టోరీని వెతుక్కొని, ఆయనకి చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ, చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఉంది. సో దాన్ని వెతుక్కుంటా పెద్దగా అయ్యాక ఊరికి వెళ్ళిపోతాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన ఒక కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల పోలీస్ స్టేషన్స్ అటు ఇటు తిరగడం లాంటివి జరుగుతాయి. అండ్ ఈ ఊరి వాళ్ళందరికీ కూడా సంగీత్ శోభన్పై ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ అంతేకాదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లైక్ ఈ ఊర్లో ఒక కోట ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఆ కోటలో ఎవరో ఒక రాక్షసుడు ఉన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సంగీత్ శోభన్ని ఆ రాక్షసుడికి బలిస్తే ఆ రాక్షసుడి వల్ల ఊరికి కానీ ఊర్లో ఉన్న ప్రజలకు కానీ ఎలాంటి హాని జరగదు అని చెప్పేసి నమ్ముతారనమాట. సో దాని నుంచి తప్పించుకొని సో ఆ ఊరి ప్రజలకి అక్కడ రాక్షసుడు అవి ఇవి ఎలాంటివి లేవు అని చెప్పేసి సంగీత్ శోభన్ ప్రూవ్ చెయ్యడమే ఈ మూవీ ఎంటైర్ స్టోరీ అనమాట. సో మూవీ అయితే చాలా కూల్గా నీట్గా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కామెడీ వేలో సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అని అయితే అనిపించలేదు. చాలా వరకు మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడ ల్యాగ్ లేకుండా ఫాస్ట్గా క్లైమాక్స్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ ఇందులో మంచి స్టార్ కాస్ట్ వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మాజీ కానీ, తనికల భరణి కానీ వీళ్ళు ఆ క్యారెక్టర్కి బాగా యాప్ట్ అయిపోయారు అండ్ మంచిగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. అండ్ చాలా బాగుంది మూవీ అయితే. ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూసే మంచి మూవీ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మూవీ. మానస శర్మ గారు చాలా మంచిగా డీటెయిలింగ్గా డైరెక్ట్ చేసి చూపించారు. అంటే ఓల్డ్ స్టోరీని ఇప్పుడు ఈ కామెడీతో జాయిన్ చేసి తీసిన మూవీ. సో మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ మస్ట్ వాచ్ ఫ్యామిలీతో కూడా. మీరు ఒకవేళ మూవీకి వెళ్ళాలి అంటే ఈ వీకెండ్లో వెళ్ళొచ్చు అన్డౌటెడ్లీ, ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మూవీ అయితే ఓవరాల్గా కంప్లీట్గా బాగుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.